చర్ల మండలం కుర్నపల్లి పంచాయతీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు శ్రీదేవి గారిని నిన్న డిప్యుటేషన్ మీద దమ్మపేట మండలంకు పంపించారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి శ్రీదేవి డిప్యుటేషన్ రద్దు చేయాలని PYL ప్రగతిశీల యోజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ఏజెన్సీలో మారుమూల గ్రామాల్లో ఉన్న పాఠశాలలో విద్య అందని ద్రాక్షగా మారిందని, ఏజెన్సీలో నుండి ఉపాధ్యాయులను డిప్యుటేషన్ పంపడం ఇది చాలా దుర్మార్గమని ఆయన అన్నారు. అట్లాగే గత సంవత్సర కాలంగా కూర్నపల్లి పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులు కూడా లేరని, ఇది కేవలం ఏజెన్సీలో మారుమూల గ్రామాలపై MEO లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ఆయన తెలిపారు. అధికారులు ఇష్టానుసారంగా ఏజెన్సీ నుండి DEO నాగలక్ష్మి మేడం విద్యా చైర్మన్ పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ఉపాధ్యాయులను కేటాయించకుండా డిప్యుటేషన్ చేస్తున్న DEOపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని PDSUPYL గా డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు కూర్నపల్లి గ్రామస్తులు పాఠశాల ముందు తీవ్ర ఆందోళన చెందారని, తక్షణమే సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులను హిందీ ఉపాధ్యాయులను కేటాయించలేకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని PDSUPYL తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో విద్యా చైర్మన్, కూర్నపల్లి గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముసలి సతీష్, PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జిని. ఈరోజు చర్ల మండలం కుర్నపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న MPUPS పాఠశాలని సందర్శించడం జరిగింది. ఈ సందర్శించిన కారణంగా ఇక్కడ ఉపాధ్యాయుల్ని కనుక్కోగా, ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రుల్ని కనుక్కోగా, ఇక్కడ ఉన్న పాఠశాలలో సోషల్ సబ్జెక్ట్ సాంఘిక శాస్త్రం చెప్తున్న ఉపాధ్యాయురాలు ఇక్కడ నుంచి డిప్యుటేషన్ మీద దమ్మపేట మండలంకి పంపించారని చెప్పి మాకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన కారణంగా ఈరోజు DEO నాగలక్ష్మి మేడంకి ఫోన్ ద్వారా ఆమెని సందర్శించడం జరిగింది. ఆమె మాకు ఇక్కడ సంబంధం లేదండి, ఏదైనా కూడా మంత్రి నుంచి, మినిస్టర్ నుంచి మాకు ఈ ఆర్డర్లు వచ్చినాయి, కలెక్టర్ కూడా దీనికి ఆర్డర్ ఇచ్చారని చెప్పి చెప్పటం జరిగింది. ఇక్కడ సోషల్ సబ్జెక్ట్కి వేరే టీచర్ని కేటాయించకుండా ఏజెన్సీ నుంచి ఎట్లా ఈరోజు దమ్మపేట మండలంకి టీచర్ని పంపిస్తారని చెప్పి ఇవాళ PDSUగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ ఉపాధ్యాయులు గత సంవత్సరం నుండి హిందీ ఉపాధ్యాయులు లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇక్కడ చర్ల మండలంలో MEO లోపం పొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉపాధ్యాయులు లేకపోవడం, ఇక్కడ MPUPS పాఠశాలలో ఇవాళ 120 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. దీంట్లో ఒక సబ్జెక్టుకి ఒక టీచర్ ఉండాలి, కానీ 6 సబ్జెక్టులలో ఇవాళ సోషల్ టీచర్ని తీసేది ఈరోజు 5 టీచర్లే ఉండటం జరిగింది. ఈరోజు దీన్ని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తక్షణమే ఇక్కడ సోషల్ సబ్జెక్టుకి అట్లాగే హిందీ సబ్జెక్టుకి టీచర్ని కేటాయించాలి, లేకపోతే ఖబర్దార్ చెప్తా ఉన్నాం అధికారులారా, మీ గుండెలలో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ కుర్నపల్లి పాఠశాలలో ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంది.